హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట. మాది 8th మ్యారేజ్ యానివర్సరీ గుర్తుండిపోవాలని చెప్పి మేము సూర్యలంక బీచ్కి అయితే ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అయితే మేముండే ప్లేస్ నుండి సూర్యలంక బీచ్ వరకు అయితే మాకు 312 కిలోమీటర్స్ చూపించింది. సో ఓవరాల్గా అయితే మాకు 7.5 hours to 8 hours వరకు పట్టిందనమాట సూర్యలంక బీచ్కి వెళ్ళడానికి. మధ్య మధ్యలో టీ బ్రేక్స్, టిఫిన్ బ్రేక్స్ తీసుకుంటూ హాయిగా అలా వెళ్ళిపోయాము. తెలంగాణ బార్డర్లో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇలా 3:30 మార్నింగ్ అనమాట. ఆ టైంలో ఫుల్గా అయితే ఫాగ్తో నిండిపోయింది. మొత్తం ఇలా మంచుతో ఉందన్నమాట రోడ్స్ ఇవన్నీ. అసలు మాకు వెళ్ళడానికి చెప్పాలంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ఏరియా కూడా వస్తుంది కదా. సో స్ట్రీట్ లైట్స్ లేకుండా కూడా కొన్ని ప్లేసెస్ ఉండే అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. సో మధ్య మధ్యలో మేము దిగి కొన్ని ఫోటోషూట్స్ కూడా చేసుకున్నాము. నాకు కానీ మా హస్బెండ్కి కానీ లాంగ్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా మేము ఇద్దరం ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం హర్షిత్తో ట్రావెల్ చేయడం. ఫైనలీ ఆంధ్ర అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ 1కి స్టార్ట్ చేసాం జర్నీ. సో మేము సూర్యలంక బీచ్కి రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. మధ్య మధ్యలో ఆగి వచ్చామన్నమాట. అందుకని మాకు 8.5 hours వరకు పట్టింది బీచ్కి రీచ్ అవ్వడానికి. సో ఇది సూర్యలంక బీచ్ ఎంట్రన్స్ అనమాట. మేము ఆల్రెడీ ఇక్కడ హరిత రిసార్ట్స్ అని చెప్పి ఇక్కడ రూమ్ బుక్ చేసేసుకున్నాము 15 days బ్యాకే. మాకు కాస్ట్ వచ్చేసి 5,000 అలా పడింది. సో మేము అర్లీగా వచ్చాము. మాకు చెక్ ఇన్ టైం వచ్చేసి 10 o'clock. సో అందుకని ముందుగా అయితే బీచ్కి వెళ్ళి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దామని బీచ్కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. వెళ్ళడమే మేమైతే ఇక్కడ ఈ బైక్ రైడ్ చేసాము. ఇది వచ్చేసి 150 అంట. అంటే ఇద్దరు అడల్ట్స్ డ్రైవ్ చేయాలంటే 150 అని చెప్పారు. హర్షిత్ అయితే అస్సలు వాటర్లోకి రానే లేదు. మొత్తం శాండ్లోనే ఆడుకున్నాడు. హర్షిత్ మనం రన్ చేద్దాం దా. హాఫ్ అన్ అవర్ తర్వాత రిసార్ట్కి వెళ్తున్నాము. సో ఇదే మా రూమ్ అన్నమాట. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 24 hours-కి 4,500 అయిందనమాట. నాన్ ఏసీ అయితే 3,000 లోపే ఉంటాయని చెప్పారు. బట్ ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏసీ తీసుకోవాల్సి వచ్చింది.
కంప్లీట్గా బీచ్ వ్యూ అనమాట. ఇలా విండో నుండి చూస్తే మనకు బీచ్ క్లియర్గా కనపడుతుంది. సో రూమ్కి ఎదురుగానే మాకు క్యాఫెటీరియా ఉంది. అక్కడ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏమన్నా ఫుడ్ కానీ లంచ్ కానీ ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తే వీళ్ళు రూమ్కి తీసుకొచ్చి ఇస్తారు. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెళ్ళాము. అంటే ఇప్పుడు నేను నీకు దారి వేయడం కోసం నేను కిటికీలకి పోవాలి. సో రూమ్ బయట వచ్చేసి ఇలా ఉంటుంది, డైరెక్ట్ బీచ్ వ్యూ. ఆ తర్వాత కూర్చోడానికి ఇలా మంచి ఓపెన్ స్పేస్ ఉంటుంది అనమాట. ఒక 2-3 hours వరకు అయితే మేము రెస్ట్ తీసుకున్నాము, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కాబట్టి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అంతసేపు. ఆ తర్వాత కాసేపు బీచ్లోకి వెళ్దామని చెప్పి వెళ్ళాం, కానీ ఎండ వచ్చేసి చాలా టూ మచ్గా ఉందన్నమాట. హ్యూమిడిటీ తట్టుకోలేకపోయాము. హర్షిత్ అయితే కొద్దిసేపు ఇలా ఉరకగానే చెమట అయిపోయాడు. సో ఇంకొక 20 minutes వరకు ఉండి మళ్ళీ రిసార్ట్కి రిటర్న్ అయిపోయాము. రూమ్లోకి వెళ్ళగానే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి చిల్లీ పన్నీర్ ఇంకా బేబీకార్న్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్లో కర్డ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట వెజ్లోనే. కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది, క్వాంటిటీ కూడా తక్కువగా ఉండే. 4:35 కల్లా అయితే షాపింగ్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళాము. సో ఇక్కడ పెద్దగా అన్ని ఐటమ్స్ లేవు కొనుక్కునే అంతా, బట్ ఇక్కడ మేము వచ్చేసి సన్ గ్లాసెస్ ఇంకా హర్షిత్కి కొన్ని టాయ్స్ తీసుకున్నాము. ఇలా మెయిన్ డోర్కి గుమ్మంలో కట్టుకునేవి తోరణాలు వచ్చేసి ఇక్కడ చాలా బాగున్నాయి, అంటే గవ్వలతోటి శంఖాలతో ఉందన్నమాట. షాపింగ్ అయిపోగానే మేమైతే బీచ్కి రిటర్న్ అయ్యాము. బీచ్లో ఇలా బెంచెస్లా ఉండేసరికి మేము ఇలా బెంచెస్ తీసుకున్నాము. ఇది 1 hourకి 100 rupees అంట. సో మేము దగ్గర 2 to 3 hours వరకు బెంచ్ తీసుకొని ఉన్నామన్నమాట. సన్సెట్ టైంలో అయితే బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా అలల సౌండ్ వింటూ ఉంటే ఆ బ్రీజ్ అదంతా అసలు ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలి అనిపించింది నాకైతే. హర్షిత్ అయితే ఇంకా అసలు వాటర్లోకి రాకుండా మొత్తం శాండ్లోనే ఆడుకున్నాడు.
సో బీచ్లో వచ్చేసి మనకి 6-6:30 వరకే అలౌడ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అందరూ రూమ్లోకి వెళ్ళిపోవాలి లేదా బయటికి వెళ్ళిపోవాలి. 6:30 తర్వాత మనకి వేవ్స్ వచ్చేసి కొన్ని అలలు పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయన్నమాట. అందుకని వాళ్ళు 6:30కి అలా వెకేట్ చేయమని చెప్తారు. నైట్ వచ్చేసి రూమ్ నుండి వ్యూ ఇలా ఉంటుంది. అసలు మనకు సముద్రం వైపు అసలు ఏం కనబడదు. బట్ మనకు ఆ అలల సౌండ్ కానీ ఆ బ్రీజ్ కానీ ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుందన్నమాట. మేము వచ్చేటప్పుడు అయితే అసలు ఈ రిసార్ట్స్ వచ్చేసి ఖాళీగానే ఉండే. బట్ నైట్ వరకు అసలు ఏది కూడా ఖాళీ లేకుండా అన్నీ ఫుల్ అయిపోయాయి. నైట్ మళ్ళీ డిన్నర్ కోసం అని చెప్పి క్యాఫ్టీరియాకి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు ఇలా బాల్కనీలో కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అసలు ఎంతసేపు ఉన్నా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇచ్చి పడేస్తుంది. ట్వెల్వ్కి అలా వచ్చేసి మేము కేక్ కటింగ్ చేసుకున్నాము. మాది 8th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. మార్నింగ్ వ్యూ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను లేట్గా లేచాను. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటే కనుక వ్యూ అనేది చాలా బాగుంటుందంట. నేను అది మిస్ అయిపోయాను. హర్షిత్ ఇంకా పడుకొని ఉన్నాడు కాబట్టి కాసేపు వెళ్ళి బీచ్లో అయితే టైం స్పెండ్ చేశాను. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వరకు అయితే ఒక్కదాన్నే వెళ్ళి హాయిగా అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. నైన్ 9:30 వరకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తారనమాట హరిత రిసార్ట్ వాళ్ళు. సో దాంట్లో వచ్చేసి జనరల్గా ఇడ్లీ, దోశ, ఉప్మా ఉంది. నేను బ్రేక్ఫాస్ట్ తిని వచ్చేసరికి హర్షిత్ లేచాడు. హర్షిత్ కోసం అని చెప్పి నేను సపరేట్గా ఒక టిఫిన్ బాక్స్లో ఉప్మా పార్సల్ చేసి పెట్టుకున్నాను, వెళ్ళేటప్పుడు తినిపించవచ్చు అని చెప్పి. 9 o'clock అలా మేము వెకేట్ చేసాము. యాక్చువల్గా 10 o'clock వెకేట్ చేయాలి, కానీ మేము 1 hour ప్రియార్గానే వెకేట్ చేసాము. సో వెళ్ళే ముందర ఇంకో 1/2 hour వరకు బెంచ్ తీసుకొని బెంచ్ మీద కాసేపు టైం స్పెండ్ చేసి ఫైనలీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ.